హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఎగ్స్ మనం కర్రీస్లోకి యూజ్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి చేయి తగిలి ఇలా అనుకోకుండా పగిలిపోతూ ఉంటాయి కదండి. అలా పగిలిపోకుండా ఉండాలంటే ఇలా ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఎగ్స్ని ఈ విధంగా రైస్ పోసేసుకుని రైస్ పైన ఈ విధంగా ఎగ్స్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి, పాడైపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా రైస్లో ఎల్లుల్లిపాయలు వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎక్కువగా రైస్లో పురుగు వచ్చేస్తూ పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పురుగు రాకుండా ఉండాలి అంటే ఇలా ఎల్లుల్లిపాయల్ని ఈ విధంగా బియ్యం స్టోర్ చేసుకునేటప్పుడు బియ్యంలో ఇలా మిక్సింగ్ చేసేసామనుకోండి ఎల్లుల్లిపాయలని, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. జిప్లా కవర్ తీసుకొని దీనిలో రాళ్ళుప్పు కొంచెం తీసుకొని దీనిపైన కొంచెం కంఫర్ట్ వేసుకొని ఇలా జిప్లా కవర్కి అక్కడక్కడ హోల్ పెట్టేసుకొని మనం బెడ్రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.